ఈ నెల 21వ తేదీన ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. అదే సూర్యగ్రహణం. అయితే ఈసారి రాబోయే సూర్యగ్రహణం మామూలు గ్రహణం కాదు. ఇది ఎంతో పవిత్రమైన విశిష్టమైన మహాలయ అమావాస్య రోజున ఏర్పడుతుంది. పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణాలు విడిచిపెట్టే ఈ పుణ్య దినాన సూర్యగ్రహణం రావటం అనేది చాలా అరుదైన సంఘటన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక జరిగినప్పుడు ఆ రోజు అత్యంత శక్తివంతంగా మారుతుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావం మానవ జీవితంపై చాలా బలంగా ఉంటుంది. గ్రహణం అనగానే చాలామంది భయపడతారు. ఏదో అరిష్టం జరుగుతుందని కంగారు పడతారు. కానీ ఈ మహాలయ అమావాస్య నాటి సూర్యగ్రహణం అలా కాదు. ఇది కొందరికి కీడు చేసిన, ముఖ్యంగా 4 రాసుల వారికి మాత్రం విపరీతమైన రాజయోగాన్ని తీసుకురాబోతోంది. వీరి జీవితాలను పూర్తిగా మార్చేయబోతోంది. ఇప్పటి వరకు పట్టిన కష్టాలు, అనుభవించిన దరిద్రం, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోనున్నాయి. ఈ 4 రాశుల వారి జాతకం ఒక్కసారిగా మారిపోయి వీటికి అఖండమైన ఐశ్వర్యము, విజయము, కీర్తి ప్రతిష్టలు కలగబోతున్నాయి. వారు ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరు? వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతూ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ సూర్యగ్రహణం వల్ల విపరీతమైన రాజయోగాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కానీ సూర్యుడు ఈ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు. అందుకే సూర్యుని అనుగ్రహం మేషరాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ముఖ్యంగా ఉద్యోగము మరియు వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. సంవత్సరాల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న వారికి ఆశ్చర్యకరమైన ప్రమోషన్లు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. మీ పనితీరుకు తగిన గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా శుభవార్త అందుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటి వరకు మందగొండిగా ఉన్న వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. కొత్త ఒప్పందాలు, పెద్ద ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. ఆర్థికంగా చూస్తే మేషరాశి వారికి ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. ఊహించిన మార్గాల నుండి డబ్బు వచ్చి పడుతుంది. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది జాక్పాట్ కొట్టినట్లే ఉంటుంది. భూమి లేదా ఆస్తి సంబంధిత వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా ఇదే సరైన సమయం. కుటుంబ జీవితంలో కూడా సంతోషం వెల్లువిరుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పిల్లల చదువు, కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అందుకే అంటారు, వీరు మట్టిని పట్టిన బంగారం అవుతుందని. ఈ రాజయోగం మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఇక రెండవ అదృష్టవంతమైన రాశి సింహరాశి. సింహరాశికి అధిపతే సూర్యభగవానుడు. తన సొంత రాశి వారికి సూర్యుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. ఈ సూర్యగ్రహణం సింహరాశి వారి జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. మీలో నాయకత్వ లక్షణాలు రెట్టింపవుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. రాజకీయాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు వరించే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఉద్యోగంలో ఉన్నవారికి వారి ప్రతిభకి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ కింద పనిచేసేవారు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పదింతలు పెరిగి అసాధ్యం అనుకున్న పనులను కూడా సునాయాసనంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఇది నిజంగా పండగే. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఆలోచనలు, నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా సింహరాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లాటరీలు, వారసత్వ ఆస్తి వంటి వాటి ద్వారా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. మీరు పెట్టిన ప్రతి రూపాయి 10 రూపాయలుగా మారిపోతుంది.
బంగారంలో, భూమిలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబంలో మీ మాటకు తిరుగు అనేదే ఉండదు. మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అవివాహితులకు అత్యంత సంపన్నమైన పేరున్న కుటుంబం నుండి వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు కూడా సుఖాంతమవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వారి కలలు నెరవేరుతాయి. సింహరాశి వారి జీవితం ఈ గ్రహణం తర్వాత ఒక రాజులా, ఒక రాణిలా మారిపోతుంది. వారికి అన్నింటా విజయమే. ఈ జాబితాలో ఉన్న 3వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. సూర్యుడు, బృహస్పతి మిత్రగ్రహాలు కావటం వల్ల ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి అత్యద్భుతమైన యోగాన్ని ప్రసాదించబోతుంది. ఇప్పటి వరకు దురదృష్టం వెంటాడుతుందని బాధపడిన వారికి ఇకపై అదృష్టం తలుపు తట్టుతుంది. మీరు ఏ పని తలపెట్టినా దైవ అనుగ్రహం వల్ల అది విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు, పరిశోధనలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వారు తమ రంగాలలో విశేషమైన కీర్తిని సంపాదిస్తారు. విదేశీ ప్రయాణాలు, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం తగ్గటమే కాకుండా వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొందరికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ఉన్నవారు, ముఖ్యంగా దిగుమతి, ఎగుమతి వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు వస్తాయి. ఆర్థికంగా చూస్తే పాత అప్పులన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయన ద్వారా మీకు ఆస్తి లాభం లేదా ఇతర ప్రయోజనాలు చేకూరవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ సలహాలు, సూచనలకు కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. దాన ధర్మాలు చేయటంపై ఆసక్తి పెరుగుతుంది. ఈ గ్రహణం తర్వాత ధనుసు రాశి వారి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి జ్ఞానం, విజయం, సంపద అనే వెలుగులు ప్రసారిస్తాయి. చివరికి ఈ సూర్యగ్రహణం వల్ల అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 4వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఈ గ్రహణం ఊహించని నాటకీయమైన మార్పులను తీసుకురాబోతుంది. మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలు, అవరోధాలు ఒక్కసారిగా తొలగిపోతాయి. మీలో దాగి ఉన్న శక్తి, ప్రతిభ బయటకు వస్తాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పోటీదారులను అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ శత్రువులు మీకు తలవంచక తప్పదు. మీ పనిలో రహస్యాలను కాపాడటం ద్వారా పెద్ద విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసికట్టుగా పనిచేసి భారీ లాభాలు ఆర్జిస్తారు. పరిశోధన, మైనింగ్, ఇన్సూరెన్స్ వంటి రహస్యమైన రంగాల్లో ఉన్నవారికి ఇది విశేషమైన లాభం. ఆర్థికంగా మీకు వారసత్వ ఆస్తి లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలుగుతుంది. ఊహించిన మార్గాల నుండి డబ్బు వచ్చి మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. పాత నష్టాలన్నీ పూడ్చుకుని లాభాల బాట పడతారు. అయితే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఇతరులకు అప్పులు ఇవ్వకపోవటం మంచిది. కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించడం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం ఒక పునర్జన్మ లాంటిది. పాత జీవితాన్ని వదిలేసి ఒక కొత్త, శక్తివంతమైన, విజయవంతమైన జీవితంలోనికి అడుగు పెడతారు. ఈ 4 రాశుల వారు సూర్యగ్రహణం వల్ల జరగబోయే అఖండ రాజయోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తొలగించుకుని సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఈ క్రియలు సహాయపడతాయి. గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేయాలి. ఇది కేవలం శారీరక శుభ్రత కోసమే కాదు, గ్రహణ సమయంలో మనపై పేరుకుపోయిన సూక్ష్మమైన ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి కూడా. మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. ముఖ్యంగా పూజ గదిని శుభ్రపరిచి గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. దీనివల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా సూర్య భగవానుని ప్రార్థించాలి. సూర్య గాయత్రి మంత్రాన్ని లేదా ఆతిథ్య హృదయాన్ని పఠించడం వల్ల సూర్యుని అనుగ్రహం రెట్టింపవుతుంది. గ్రహణం తర్వాత దానం చేయటం అత్యంత శ్రేష్టమైన పని. మీ శక్తి కొలది పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ముఖ్యంగా గోధుమలు, బెల్లము, ఎర్రటి వస్త్రాలు
రాగి పాత్రలు వంటివి దానం చేయటం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోయి రాజయోగం స్థిరపడుతుంది. మీ రాశిని బట్టి ప్రత్యేక దానాలు చేయవచ్చు. మేష వృశ్చిక రాశుల వారు కందిపప్పు లేదా ఎర్రటి పండ్లు దానం చేయాలి. సింహరాశి వారు గోధుమలు, బెల్లం దానం చేయాలి. ధనుసు రాశి వారు శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. ఈ చిన్న చిన్న పనులను శ్రద్ధగా చేయటం వల్ల సూర్యగ్రహణం తీసుకువస్తున్న ఈ అఖండ రాజయోగం మీ జీవితంలో స్థిరంగా నిలిచి మిమ్మల్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది. ఇక గ్రహణం వల్ల ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో కూడా తెలుసుకుందాము. ఈసారి గ్రహణం కన్యా రాశిలో పితృపక్షాల చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు వస్తుంది. ఇది మన దేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా దాని ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ రాశులు ఏవి, వారికి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, వాటిని ఎలా తట్టుకోవాలి అనేది వివరంగా చూద్దాం. వృషభ రాశి వారికి ఈ గ్రహణం 5వ స్థానంలో అంటే 5వ ఇంట్లో ఏర్పడుతుంది. జ్యోతిష్యంలో 5వ ఇల్లు అంటే మన పిల్లలు, మన తెలివితేటలు, మన ప్రేమ వ్యవహారాలు, మన సృజనాత్మకత, ఏదైనా కొత్తగా చేయటం, ఇంకా మనకు వచ్చే అదృష్టం వంటివి చూపిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఈ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు పిల్లలు ఉంటే వారి ఆరోగ్యం లేదా వారి చదువుల గురించి కొంచెం ఆందోళన పడవచ్చు. వారు చెప్పిన మాట వినకపోవటము, మొండిగా ప్రవర్తించడం జరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయట తిరగటము, కంగారు పడటం వంటివి చేయకూడదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు చదువు మీద సరిగ్గా మనసు పెట్టలేకపోవచ్చు. ఎంత చదివినా గుర్తుండకపోవటం, పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోవటం జరగవచ్చు. ఏకాగ్రత లోపించటం వల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఇది కొంచెం కష్టకాలం. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు. అపార్థాలు పెరిగి సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. అనవసరంగా వాదనలకు దిగవద్దు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారై డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ గ్రహణం 4వ ఇంట్లో పడుతుంది. 4వ ఇల్లు అంటే మన కుటుంబం, మన తల్లి, మన ఇల్లు, మన వాహనాలు, మన సుఖ సంతోషాలు. ఈ ఇంట్లో గ్రహణం ఏర్పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత కొంచెం దెబ్బతినవచ్చు. ఇంట్లో వాళ్లతో, ముఖ్యంగా తల్లితో సంబంధాలు దెబ్బతినవచ్చు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావటం, మాట పెరిగి గొడవలు రావటం జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆమెకు ఏవైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మళ్ళీ బయటపడవచ్చు. ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు, భూమి లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన విషయాల్లో వివాదాలు తలెత్తవచ్చు. కొత్తగా ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఇది సరైన సమయం కాదు. కొన్నాళ్ల పాటు ఈ నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది. మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వాహనాలకు రిపేర్లు వచ్చి డబ్బు ఖర్చు కావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఏ పని మీద మనసు నిలవదు. ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ గ్రహణం 2వ ఇంట్లో పడుతుంది. 2వ ఇల్లు అంటే మన సంపాదన, మన మాట, మన కుటుంబం, మన కుడి కన్ను వంటివి. ఈ స్థానంలో గ్రహణం వల్ల ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావటం కష్టం కావచ్చు. అలాగే అప్పులు చేయాల్సి రావచ్చు. మీరు మాట్లాడే మాటల వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు. కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడడం వల్ల బంధువులతో, స్నేహితులతో సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా దగ్గరి బంధువులతో అపార్థాలు రావచ్చు. మాట పట్టింపుల వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కళ్ళు, గొంతు లేదా దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి. గ్రహణం మీ రాశిలోనే ఏర్పడటం వల్ల దీని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఒకటవ ఇల్లు మన వ్యక్తిత్వాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆలోచన విధానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత జబ్బులు తిరగబెట్టవచ్చు లేదా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు. ముఖ్యంగా తలనొప్పి, మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి విషయంలోనూ గందరగోళం, అయోమయం ఉంటాయి. ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు, ఆందోళనలు వెంటాడుతూ ఉంటాయి. మీరు చేసే పనులలో అపవాదులు, నిందలు ఎదుర్కోవలసి రావచ్చు. మీపై ఇతరులకు తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవం కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీలో కోపం, చిరాకు పెరిగిపోతాయి. చిన్న విషయాలకే ఇతరులపై అరుస్తారు. దీనివల్ల మీకు దగ్గరైన వారు కూడా మీకు దూరం కావచ్చు. తులారాశి వారికి ఈ గ్రహణం 12వ ఇంట్లో పడుతుంది. ఈ ఇల్లు ఖర్చులను, నష్టాలను, అనారోగ్యాన్ని, విదేశీ ప్రయాణాలను, మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. చేతిలో డబ్బు నిలవదు. అనవసరమైన విషయాలకు, ముఖ్యంగా ఆసుపత్రుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సమయం. నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు లేదా కాళ్లకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా అనారోగ్య బారిన పడతారు. మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు తయారవుతూ ఉంటారు. వారు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగంలో కూడా సహోద్యోగుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ గ్రహణం 9వ ఇంట్లో పడుతుంది. ఈ స్థానం మన తండ్రిని, మన అదృష్టాన్ని, మన ఉన్నత విద్యను, మన గురువులను, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆయనతో మీకు అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. అదృష్టం కలిసి రాక పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. తీర్థయాత్రలు లేదా ఇతర ప్రయాణాలు చేయాలనుకుంటే అవి వాయిదా పడే అవకాశం ఉంది. కుంభరాశి వారికి గ్రహణం 8వ ఇంట్లో పడుతుంది. జ్యోతిష్యంలో ఇది అత్యంత చెడు స్థానాల్లో ఒకటి. ఇది ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, వారసత్వ ఆస్తులు, అవమానాలు, దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు, ఎత్తు ప్రదేశాలలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే అది చాలా తీవ్రంగా మారవచ్చు. లేదా కొత్తగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఊహించని విధంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. వారసత్వ ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా తలెత్తవచ్చు. మీరు చేయని తప్పుకు కూడా నిందలు పడాల్సి రావచ్చు. సమాజంలో మీ పరువుకు భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. ఈ 7 రాశుల వారు గ్రహణం తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఈ అశుభ ఫలితాల గురించి విని భయపడవలసిన అవసరం లేదు. మన శాస్త్రాల్లో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా చెప్పారు. గ్రహణ సమయంలో ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లోనే ఉండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా ఓం నమశివాయ లేదా గాయత్రి మంత్రాన్ని జపించటం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి కొలది పేదవారికి ఆహారము, డబ్బులు లేదా డబ్బు దానం చేయండి. ముఖ్యంగా నల్ల నువ్వులు, మినుములు, నల్లని వస్త్రం దానం చేయటం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది. గ్రహణం ముగిశాక తప్పకుండా తలస్నానం చేయాలి. గ్రహణం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టాలి. ఈ చిన్న చిన్న నియమాలు అన్ని రాసుల వారు పాటిస్తే ఇంకా మంచిది. మీరు గ్రహణాన్ని లెక్కలోనికి తీసుకోకపోయినా అమావాస్యను లెక్కలోనికి తీసుకుని జాగ్రత్తగా ఉండండి. అమావాస్య కూడా చాలా శక్తివంతమైన తిథి. అందులోనూ ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కొత్తగా పెళ్ళైన వారు, 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో అస్సలు బయటకు రాకండి. ఎలాగో అమావాస్య ఆదివారమే వచ్చింది కాబట్టి బయట పనులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి త్వరగా తిని పడుకోండి. తెల్లవారితే దేవీ నవరాత్రులు కాబట్టి ప్రొద్దున్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి. మీకు అంతే మంచి జరుగుతుంది.